అందరికీ నమస్కారములు. ఈరోజు కామన్ మ్యాన్ ఇష్యూ ఒకటి మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. చెట్టుకు ప్రాణం ఉంటుందని, చెట్టుకు ఫీలింగ్ ఉంటుందని మహనీయుడు జగదీష్ చంద్రబోస్ గారు ప్రూవ్ చేయడం జరిగింది. మనకి ఎలాగైతే హార్ట్ మిషన్స్ పెడితే మన హార్ట్ కొట్టుకుంటుందో, అలాగనే చెట్టుకి మైక్రోవేవ్ సిస్టమ్ పెట్టి ప్రూవ్ చేసిన మహనీయుడు జగదీష్ చంద్రబోస్ గారు. నేను ఒక బుక్ లో చదివి ఆయన గురించి పూర్తిగా నేను తెలుసుకోవడానికి ట్రై చేసిన జరిగింది. అప్పుడు ఒక యోగి పరమహంస బుక్ లో ఆయన గారితో యోగి పరమహంస గారు జగదీష్ చంద్రబోస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ప్రూవ్ చేసి చూపించడం జరిగింది. చెట్టు ఇలా మాట్లాడుతుంది చూడండి అని. దానికి ఇలాంటి మిషన్స్ వాడి చేయడం జరుగుతుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన అద్దెంకిలో చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు అవసరానికి కొట్టేస్తే పర్లేదు, నెక్స్ట్ కొట్టేసిన దాన్ని రీప్లేస్ చేయకపోతే బాధేస్తుంది. ఎందుకు అలా జరిగిందో ఒకసారి నేను ఈ ప్రెజెంటేషన్ లో మీ అందరికి చూపించదలుచుకున్నాను. ఇది అద్దెంకి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ లో ఇదివరకు ఈ మెయిన్ రోడ్ లో చాలా చెట్లు ఉండేవి. ఒక కమిషనర్ గారు ఆయన హయాంలో రోడ్లు వేయాలని అన్ని చెట్లు కొట్టేసేసారు. హార్డ్లీ ఉంటే 5 నుంచి 10 వరకు చెట్లు ఉంటున్నాయి. 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ 40 సంవత్సరాల పరిధిలో చెట్లన్నీ కొట్టేస్తుంటే కొత్తగా వచ్చిన ఆఫీసర్లకి తెలవదు, కొత్తగా వచ్చిన ఎవరుకి తెలవదు. ఇక్కడే ఉండి కొన్ని రోజులు మేము జాబ్ రీత్యా బయటికి వెళ్ళి మన ఇంటికి వచ్చినప్పుడు చూసినప్పుడు మనసు దహించి వేస్తుంది, మనసు కలించి వేసింది. ఇది మెయిన్ రోడ్డు పరిస్థితి. ఎక్కడైనా ఒక చెట్టు కనిపిస్తుందా చూడండి. ఇది మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పిక్చర్స్. పొట్టిసీనం రోడ్డు నుంచి కెమెరాకి ఎంత అయితే ఫిజిబిలిటీ ఉందో అంతవరకు తీసామండి. ఇది ఏదో రివల్యూషన్ కోసం తీసింది కాదు, కడుపు మండి కడుపు బాధతో తీసిన ఫొటోసే. నెక్స్ట్ దయచేసి అర్థం చేసుకోండి, మాకు ఏ విధమైన ఆలోచనలు లేవు. ఓన్లీ చెట్టు పెరగాలి, చెట్టు ఉండాలనే ఆకాంక్ష తప్పక ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇంచు కూడా ఏ ఆకాంక్ష లేదు. మేము ఫుల్లీ ట్యాక్స్ పేయర్స్, గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ పేయర్స్ మేము. అంతేగాని ఏ విధమైన ఉద్దేశంతో తీసింది కాదు ఈ వీడియో. చూడండి, ఇక్కడ మెయిన్ రోడ్ పరిస్థితి ఇది. డిఫరెంట్ వేస్ లో మేము తీసాము. ఒక్క చెట్టు కూడా లేకుండా చేశారు సార్. ఒక కమిషనర్ గారు వచ్చి మెయిన్ రోడ్డు మొత్తం క్లియర్ చేశారు, చెట్లు లేకుండా చేశారు. ఇప్పుడు ఇంకొక కమిషనర్ గారు మాకు డౌట్ వస్తుంది, బంగ్లా రోడ్డు కూడా ఇలా అయిపోతుందా అని ఒక చెట్టు ఇలా కొట్టేశారు. కొట్టేస్తున్నారంటే ఏదో జరిగింది అనుకున్నాము, కానీ టార్గెట్ చూస్తే చూడండి అవి పచ్చిగానే ఉన్నాయి, ఎక్కడ చెడిపోయినట్టు కూడా అనిపించలేదు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతున్నాము. మీకు అధికారాలు ఉన్నాయి, మాకు ఐడియా ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళని మేమేం అనలేము, అధికారస్తులు. కానీ ఒకటి మాత్రం నమ్ముతున్నాము, భగవంతుడు ఉన్నారు. భగవంతుడు ఏదో రూపంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపుతారని మేము ఆశిస్తున్నాము. మా ప్రయత్నం కింద కమిషనర్ గారిని పోయి అడగడం జరిగింది, సార్ ఇది ఎవరు కొట్టేశారు అని. కమిషనర్ గారు నాకు తెలవదు అని చెప్పడం జరిగింది. నేను అంటే గోపనారాయణ గుప్తా అని నేను పోయి అడగడం జరిగింది. మళ్ళా కమిషనర్ గారి మీద గురించి నాకు ఎటు కంప్లైంట్స్ లేవు. నేను యాక్చువల్గా ఆయన అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను ఒక రోజున. నెక్స్ట్ రోజు ఈ చెట్టు అప్రిషియేట్ అంటే ఆయన మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లా రోడ్ మీ కాలేజ్ దగ్గర జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కలిసి అభినందన తెలియజేశాము. నేను నా ఫ్రెండ్ కలిసి అభినందన తెలియజేశాము. కానీ ఇలాంటి చెట్టు కొట్టేసినప్పుడు చూస్తుంటే మనసు దహించిపోతుందండి. మీకు ఎందుకు దహించాలనుకోవచ్చు. ఈ చెట్లు ఉన్న పరిస్థితిని చూసి అద్దెంకిలో, మేము బెంగళూరులో ఉంటాము, బెంగళూరులో ఉన్న చెట్లు అన్ని అంత మంచితనం చూసి అద్దెంకి ఒక ఎడారి లాగా ఉంటే చూడలేక మా సొంత డబ్బులతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నట్టు కొంతమంది 10,000 15,000 వేసుకుని మేము చెట్లు నాటుతున్నాము. డిఫరెంట్ స్కూల్స్ లో చెట్లు నాటుతున్నాము. నువ్వు ఎందుకు నాటాలి అనుకోవచ్చు, నీకేంటి అవసరం అని.
మనిషిగా పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేద్దామని ఇంత ఎడారిలాగా ఉన్నటువంటి ప్లేస్ లో కనీసం 4 చెట్లు నాటితే మనం పోయిన తర్వాత కనీసం ఆ చెట్లు ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము నాటడం జరిగింది. సార్ ఒకసారి అర్థం చేసుకోండి సార్. గవర్నమెంట్ వాళ్ళు 5,000 6,000 ప్లాంట్లు వేయచ్చు. అది దుబాయ్ గన్నేరు లాంటి ప్లాంట్లు వేయచ్చు. కానీ ఆ దుబాయ్ గన్నేరు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రీప్లేస్ ఆఫ్ వన్ బిగ్ ట్రీ సార్. ఇది నేను 40 సంవత్సరాలు సార్. నా ఏజ్ 43 సంవత్సరాలు. మా ఏజ్ అందరిది 43, 44 సంవత్సరాలు ఉన్నాయి. 43 సంవత్సరాల వయసు నుంచి మేము చూస్తున్నాం సార్. అప్పటికే ఇంత పెద్దగా ఉన్నాయి. అంటే దగ్గరగా 80 సంవత్సరాల దాకా ఉంటుంది సార్ ఈ చెట్టు. దయచేసి ఒకసారి ఆలోచించండి సార్. అధికారాలు మీకున్నాయి, మాకు తెలుసు, మేము ఆపలేము అని మాకు చాలా మంది చెప్తున్నారు మా ఫ్రెండ్స్. మీరు ఎందుకులా ప్రయత్నిస్తున్నారని. కానీ భగవంతుడు అన్ని కార్యక్రమాల్ని ఆయన రూపంలో వచ్చి అడగలేడు కాబట్టి ఎవరో రూపంలో మమ్మల్ని పంపిస్తున్నాడని మేము నమ్ముతూ మీ దగ్గరికి ఈ వీడియో రూపంలో మీ దగ్గరికి వస్తున్నాం సార్. మేము ఫుల్లీ జాబ్ హోల్డర్స్. 1 hour కి ఇంత అని పే చేసుకుని మేము ఆ జాబ్ దానికోసం చేస్తూ ఉంటాము. సో మేము ధర్నాలు చేపట్టేంత టైం మా దగ్గర లేదనిపిస్తుంది, అంత అవసరం కూడా లేదనిపించింది. కానీ ఈ సమస్యను చూస్తూ ఉండలేక మీ దృష్టికి తీసుకురావాలనే ఆకాంక్షతో చేసిన వీడియో మాత్రమే సార్. గంటకి 5,000 రూపాయల శాలరీ తీసుకుంటాం సార్ మేము. సో దానికోసం గన్నాల కోసం గంటకి అటు ఇటు తిరగాలంటే మా వల్ల కాదు. సో మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయటం మీ దగ్గరికి వచ్చాము. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మీరు ఆపలేరని. కానీ భగవంతుడు ఏదో రూపంలో మీ మనసు మారుస్తారని, ఏదో ఒక రూపంలో వచ్చి ఈ చెట్లు ఆపడానికి ప్రయత్నిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. నెక్స్ట్, మీకు అంతగా చెయ్యాలి అనుకుంటే, నిజంగా చెయ్యాలి, ఈ చెట్లను తీసేయాలనుకుంటే ఈ చెట్లని వేరే ప్లేస్కి తీసుకెళ్ళండి సార్. అంతేగాని ఇలా నరికేయటం అనేది అన్యాయం సార్. చెట్టుకు ప్రాణం ఉంది. మనిషి భగవంతుడు డైరెక్ట్గా వచ్చి అడగలేడు. ఆపు అని ఎవరిని అడగలేరు. ఏదో ఒక రూపంలో వస్తారు. అది మా రూపంలో అనుకోండి సార్. మీకు మళ్ళా చేతులెత్తి నమస్కరిస్తున్నారు సార్. ఈ చెట్లు నరకద్దు సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి చేతులతో చెట్లు నాటినోడికి ఆ అభిమానము, ఆ ప్రేమ వస్తుంది సార్. నెక్స్ట్, ఇది పంచాయతీ రోడ్లో ఉన్న చెట్లు. అది మీ పరిధిలో కాబట్టి మేము పెద్దగా అడగట్లేదు. కానీ ఒకసారి ఆలోచించండి సార్ దయచేసి. ఇది బంగ్లా రోడ్డు ఉన్న పరిస్థితి సార్. మీరు ఈ బంగ్లా రోడ్డు ఇటువైపు చూస్తే హైవే ఉంది, హైవే రోడ్డు ఉంది. అంటే ఒంగోలు నుంచి అద్దెంకి అటువంటి సింగరకొండ వెళ్ళే రోడ్డు అండి. ఇప్పుడు మన బంగ్లా రోడ్డు ఇది అవుతుందండి. మీరు ఎంత బంగ్లా రోడ్డు వేసినా, డివైడర్ రోడ్ వేసినా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఎగులుతారండి. నా మౌజ్ తిరుగుతుంది కానీ అంతవరకు ఎగులుతారు. చివరి వరకు వేయటం అసంభవం, ఎందుకంటే ఈ రోడ్డు ఉంది కాబట్టి. వేసినా ఇక్కడ కెపాసిటీ చాలా తక్కువ ఉంది సార్. ఇది ఆల్రెడీ ఈ రోడ్ అంతా ఒక కమిషనర్ గారు వచ్చేసి అన్ని చెట్లు కొట్టేశారు. మాక్సిమం 5% ఆఫ్ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి సార్. దీన్ని డబుల్ డివైడర్ రోడ్డు చేయండి. మీరు ఏది చేయాలంటే చేసుకోండి సార్. ఇక్కడ కూడా చేయండి. చెట్టు తీసేయకుండా మీరు ఏది చేసినా మేము అబ్జెక్షన్ చేయము సార్. 100% మేము డెవలప్మెంట్ కావాల్సిన కోరుకునే వ్యక్తులు మేము కూడా ముందుంటాం సార్. వీఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్స్ కడుతున్నామని ట్యాక్స్ అప్రిషియేషన్ తీసుకున్న వ్యక్తుల్లో మేము ఒకరం సార్. అంతేగాని గవర్నమెంట్ ని ప్రశ్నిద్దామని 1% కూడా మాకు లేదు సార్. ఓన్లీ ఒకటి బాధ. చెట్లు కొట్టేస్తుంటే ఈ మెయిన్ రోడ్ చూసినప్పుడు ఎంత బాధ వేస్తుందంటే మాకు తెలుసు సార్. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సిమెంట్ రోడ్ వేశారు. సిమెంట్ రోడ్డు పగలగొట్టి ఎవరినైనా షాపుల రోడ్ చెట్టు వేయాలంటే వాళ్ళకి భయం. దయచేసి అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మీరు ఒకసారి చూడండి సార్, మేము ఈ ఫైలింగ్ కోసం ఫైల్ చేస్తే 272 మంది అనానమస్ గా, మేము ఎవరిని అడగకుండా, ఓన్లీ ఏ మీడియాలో పబ్లిష్ చేయకుండా ఓన్లీ ఫేస్బుక్ లో పెడితే మన అద్దెంకి వాళ్ళు ఈ పిటిషన్ ద్వారా తెలియజేసిన కౌంట్ సార్. ఇది 272 మెంబర్స్ చేశారు. దయచేసి మిమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మీరు మంచి కమిషనర్ అని మాకు తెలుసు, మీకు అవార్డులు వచ్చినాయని తెలుసు, కానీ మిమ్మల్ని ఆపలేరని, ఎవరు ఆపరని కూడా తెలుసు. కానీ మా ప్రయత్నం కింద మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్.
దయచేసి అర్థం చేసుకోండి సార్. చెట్లు కొట్టద్దు. దయచేసి చేతులెత్తి మీకు 100 సార్లు అడుగుతున్నాం సార్. నేనొక్కడినే కాదు సార్. 272 మంది మిమ్మల్ని అడుగుతున్నట్లుగా ఊహించండి. మిమ్మల్ని ఆపలేమని తెలుసు. ఒక మనిషిని మార్చాలంటే చాలా కష్టమని తెలుసు. కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. మేము కమిషనర్ గారిని అడగటం జరిగింది. కమిషనర్ గారు మాకు తెలవదన్నారు కాబట్టి ఇది మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం సార్. దయచేసి ఈ చెట్లు కొట్టే కార్యక్రమాన్ని ఆపండి. మేము 100% మేము ట్యాక్స్ పే చేస్తాం సార్. మాకు ఎట్టి ఏ వ్యక్తులతో సంబంధం లేదు. మాకు ఆ అవసరం కూడా లేదు. మా ఏజ్ 43, 45, 46 ఇయర్స్ ఏజ్ లో ఉన్నాము. మేము ఎవరికి అగెనిస్ట్ గా లేదు. మా స్కూలింగ్ నుంచి ఇంతవరకు ఎవరికి మేము అగెనిస్ట్ గా వెళ్ళిన వ్యక్తులం కాదు. కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తే కనీసం న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే చేసిన వీడియో సార్. మాకు భయాలున్నాయి. మా పేరెంట్స్ తో చెప్పించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారని. కానీ ఒక ప్రాణి తీస్తుంటే చూస్తూ ఉండలేక మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. గో గ్రీన్ ఆర్మీ.